అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: గోగులో చీడపీడలు, సమగ్ర సస్యరక్షణ, పశువులకు గొడ్డలి పెట్టుగా పరిణమించిన ప్లాస్టిక్ మరణాలకు కారణమవుతున్న హార్డ్వేర్ డిజీజ్, అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటల్లో జాగ్రత్తలు. అల్పపీడన ప్రభావం వల్ల ఇరు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, గాలిలో పెరిగిన తేమ శాతం వల్ల కూరగాయ పంటలకు నష్టం వాటిల్లుతోంది. కూరగాయ పంటల్లో తెగుళ్ల ఉధృతి పెరిగే అవకాశముంది. తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని కూరగాయల విభాగం తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ వీర సురేష్ తెలియజేస్తున్నారు. మనకు చూసినట్లయితే టమాటా పంటలో మనకు ఎక్కువగా ఒకవేళ నారు మడి దశలో ఉన్నట్లయితే మన నారుకుళ్ళు తెగులు ఎక్కువ వస్తుంది. అధిక వర్షాల వల్ల టొమాటోలో నారుకుళ్ళు తెగులు ఎక్కువగా వస్తుంది. అలానే నాటిన పైరులో మొదలుకుళ్ళు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. భూమిలో శిలీంధ్రాల పెరుగుదల వల్ల ఈ తెగులు వస్తుంది. మొదలుకుళ్ళు తెగులు ఆశించినప్పుడు మొదలు దగ్గర, కాండం వద్ద మొక్కలు కుళ్ళిపోయి కింద పడతాయి. ఈ తెగుళ్ల నివారణకు నీరు నిలబడకుండా చూడాలి. మొదలుకుళ్ళుతో పాటు టొమాటోలో అధిక వర్షాల వల్ల ఆకుమచ్చ తెగులు కూడా ఆశిస్తుంది. దీన్ని ఆల్టర్నేరియా లీఫ్ స్పాట్ అంటారు. గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నారుకుళ్ళు, మొదలుకుళ్ళు, ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు కార్బండిజం 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. టొమాటోలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు అనే మరో తెగులు కూడా వచ్చే అవకాశముంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, అధిక వర్షాల సమయంలో ఈ తెగులు ఆశిస్తుంది. ఆకులపైన ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. కాయలపైన కూడా గజ్జి మాదిరిగా ఉబ్బెత్తు గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రాములతో పాటు కాసుగామైసిన్ 1 గ్రాము 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. టొమాటోలో ఆకుమాడు తెగులు కూడా ఆశిస్తుంది. ఫైటోప్థొరా అనే శిలీంధ్రం వల్ల ఇది ఆశిస్తుంది. ఆకులపైన, కాయలపైన కూడా వలయాకారపు మచ్చలు ఏర్పడతాయి. స్టేకింగ్ చేయని తోటల్లో కాయలు నేలకు తాకినప్పుడు ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. నివారణకు నీరు నిలబడకుండా చూడటంతో పాటు మొక్కలకు ఊతం కల్పించే స్టేకింగ్ ఏర్పాటు చేయాలి. మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 1 గ్రాము లేదా కార్బండిజం 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. టమాటా, తీగజాతి కూరగాయ పంటల్లో బూడిద తెగులు ఎక్కువగా ఆశించే అవకాశముంది. ఆకులపై బూడిద చల్లినట్లుగా మచ్చలేర్పడి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు కెరాథేన్ 1 మిల్లీలీటరు లేదా మెటలాక్సిల్ 2.5 గ్రాములు లేదా మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమ మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపలో అధిక వర్షాలకు
ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, యాంథ్రాక్నోస్ ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా టెబుకోనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరపను క్యానోఫోరా కొమ్మ ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు సోకిన కొమ్మలు పైనుంచి కిందకి ఎండుకుంటూ వస్తాయి. నివారణకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లేదా టెబుకోనజోల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అధిక వర్షాల వల్ల కూరగాయ పంటల్లో ఎండు తెగులు ఆశించే అవకాశం ఉంటుందంటూ డాక్టర్ వీర సురేష్ ఇలా తెలియచేస్తున్నారు. మనకి అధిక వర్షాల వల్ల ప్రతి ఒక్క కూరగాయ పంటల్లో ఎండు తెగులు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎండు తెగులు అంటే మనకు ఫిజేరియం విల్ట్ అని ఇంగ్లీష్లో అంటాము. ఇది కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్క అనేది కింద నుంచి ఎండుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దాని యొక్క వేరు వ్యవస్థ నాశనం అయిపోయి దాని వేరు వ్యవస్థ పాడవడం వల్ల ఈ ఫంగస్ అనేది భూమిలో ఉంటుంది కాబట్టి అది వేరు వ్యవస్థ నాశనం చేస్తుంది. దానివల్ల ఈ ఎండు తెగులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీటిని నివారించుకోవాలంటే కూడా మనము కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు మన మొక్క యొక్క మొదల్లో పోసుకొని మనం వీటిని నివారించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ దుంపజాతి కూరగాయల్లో కూడా ఈ వర్షాలు చాలా అధిక నష్టం కలగజేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన చీమ దుంపలో ఫైటోప్తెరా లీబ్రేట్ అంటుంటాము. ఫైటోప్తెరా ఆకుమచ్చ తెగులు అంటారు. ఈ తెగులు ఎప్పుడైతే వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుందో ఆ సందర్భంలో ఎక్కువగా వస్తుంది. దీనికి ముఖ్య కారణము భూమిలో ఉండే ఫైటోప్తెరా కొలకేషియా శిలీంధ్రం. దీన్ని ఈ సోకిన మొక్క యొక్క కాండాలు కానీ వేరు వ్యవస్థ కానీ పూర్తిగా నాశనం అయిపోయి ఆకులపై కూడా మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని నివారించుకోవాలంటే మెట్లాక్సిల్ప్లస్ మ్యాంకోజెబ్ 2 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చు. కందలో కాండం కుళ్ళు తెగులు ఆశించినప్పుడు మొక్క మొదలు వద్ద కాండం కుళ్ళి మొక్క పడిపోతుంది. దుంపకు కూడా తెగులు ఆశించి దుంప కుళ్ళుతుంది. నివారణకు మెటలాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమ మందు 2 గ్రాములు లీటర్ నీటికి కలిపిన ద్రావణాన్ని మొక్క మొదలు వద్ద పోయాలి. జీవ నియంత్రణకు ట్రైకోడర్మా ఆస్పరిల్లం 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదళ్ల వద్ద పోయాలి. రైతులకు ఒక ముఖ్య సూచన, ఎప్పుడైతే మనకు అధిక వర్షాల వల్ల పొలంలో వాటర్ ఎక్కువగా ఆగుతున్నట్లయితే నిల్వ ఉన్నట్లయితే అటువంటి వాటిని మనము కొంచెం బయటికి తీసినట్టు చూడండి. అదేవిధంగా మొక్కలు ఎక్కడైనా చనిపోయినట్టు కనిపిస్తూ ఉంటే వాటిని ఏరేసి బయట పాడేసేయాలి. ఎప్పుడైతే వాతావరణము మేఘావృతమై ఉంటుందో అప్పుడు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు పిచికారీ చేసుకొని ఫైటోప్తెరా ఆకుమచ్చ తెగులు వంటి వాటిని నివారించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్ వంటి వ్యర్థాలు భూమికి హానికరంగా పరిణమించాయన్న వాస్తవం మనకు తెలిసిందే. అయితే ప్లాస్టిక్, ఇతర లోహాల వల్ల ఈ మధ్యకాలంలో పశువుల్లో మరణాలు సంభవిస్తున్నాయన్న సంగతి మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. పశువులకు ప్లాస్టిక్ ముప్పు పొంచి ఉందన్న నిజాన్ని పశుపోషకులంతా గ్రహించి తీరాలి. పశువులు బయట మేసేటప్పుడు కానీ ఫారాల్లో కానీ అవి మేసే మేతలో ప్లాస్టిక్, రబ్బర్, ఇతర లోహ వస్తువులు కలిసిపోయి ఉంటే అవి పొట్టలోకి చేరి ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. దీన్నే హార్డ్వేర్ డిజీజ్గా వ్యవహరిస్తారని, ప్లాస్టిక్ వినియోగం, వ్యర్థాల పట్ల ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని పశువైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు పశువుల పొట్టలోకి చేరితే ఎంతటి ప్రమాదకరమో తెలియచేస్తున్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు పశువైద్యాధికారి డాక్టర్ వై ఆనంద్ రెడ్డి. పాడి పశువుల పెంపకంలో రోగాలు రాకుండా చూసుకోవడం అనేది అతి ప్రధానమైన భూమిక. ఈ మధ్యన ప్రతి రోగానికి టీకాలు వేయించడం ద్వారా దాదాపు అతి ముఖ్యమైన గురక రోగము, జబ్బవాపు, గాలికుంటు ఈ 3 రోగాలు దాదాపు రాకుండా మనం చేసుకుంటున్నాము. కానీ ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామీకరణ జరగడం వల్ల పశువులకు అలాగే జంతువులకు ఒక ప్రమాదకరమైన ముంపు అనేది కంటిన్యూగా జరుగుతుంది. అది ఏంటంటే ప్లాస్టిక్ వినియోగము,
తర్వాత ఈ మెటాలిక్ లోహపు ఆబ్జెక్ట్స్ అనేటివి పశువులు తినడం ద్వారా పశువులలో మరణాలు ఈ మధ్యన విపరీతంగా సంభవిస్తున్నాయి. మామూలుగా లోహపు ఆబ్జెక్ట్స్ ఉదాహరణకు టైర్లలో ఉండే వైర్లు కానీ, తర్వాత హాస్పిటల్ వేస్టేజ్ నిడిల్స్ కానీ, తర్వాత ఇనుప పనిముట్లు కానీ చిన్న చిన్న ముక్కలుగా జరిగిన తర్వాత అవి గడ్డిలో కలిసి తినడం ద్వారా అవి పశువుకు అనారోగ్యాన్ని గురి చేసి మరణాలు సంభవించేటట్లు కొన్ని పశువులలో చేస్తుంది. ఈ రోగాన్ని జనరల్గా ఏంటంటే హార్డ్వేర్ డిసీజ్ అని కూడా అంటారు. అయితే ఈ మధ్యన అమెరికాలో స్లాటర్ చేసిన పశువులలో చూస్తే దాదాపు 50% పశువులలో ఈ లోహపు ముక్కలు అనేటివి ఈ పశువు జీర్ణాశ్రయంలో ఉంటున్నాయి. చాలా పశువులలో ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ కూడా ఉంటున్నది. అయితే దీనివల్ల నష్టాలు మనం చూసుకుంటే బయట మేసే పశువు, ఎస్పెషల్లీ సిటీలో మేసే పశువు, జనరల్గా మనం ప్లాస్టిక్ని బాధ్యతారహితంగా చాలామంది ఎక్కడ పడితే అక్కడ వేస్తుంటారు. ఈ ప్లాస్టిక్లలో రైస్ కానీ, ఇడ్లీలు కానీ ఇట్లాంటి ఆహార పదార్థాలు ఉంచి కూడా పడేస్తుంటారు. జనరల్గా పశువు ఆ టేస్టీ ఉంటుంది కాబట్టి ఈ ప్లాస్టిక్ తినాలని కాదు, కానీ దాంట్లో ఉన్న ఇడ్లీలు కానీ, దాంట్లో ఉన్న మనుషులు తినే వస్తువులు దానికి తీపిదనం ఉంటుంది కాబట్టి ఆ ప్లాస్టిక్ సంచితో పాటు అవి తినేస్తుంది. తినేయడం వల్ల ఈ ప్లాస్టిక్ మెటీరియల్ అనేది పశువు యొక్క పెద్ద పొట్టలో గ్రాడ్యువల్గా ఈరోజు 1 రేపు 2 అట్లా తినడం వల్ల గ్రాడ్యువల్గా అవి ముద్దలా కట్టి ఒక మూటలాగా పశువు జీర్ణాశ్రయంలో చేరడం జరుగుతుంది. అయితే ఇలా ఒకసారి ఈ పొట్టలో ఈ ప్లాస్టిక్ అనేది ఎక్కువగా చేరడం వల్ల పొట్ట సామర్థ్యము, గడ్డి తినే సామర్థ్యం తగ్గిపోతుంది. పొట్ట ఆల్రెడీ ప్లాస్టిక్తోనే నిండిపోతుంది కాబట్టి పశువుకు ఆకలి కూడా తక్కువ వేయడం జరుగుతుంది. తిన్న మేత కూడా సరిగ్గా జీర్ణం కాక పశువు పుర్రు కొట్టడము, లేకపోతే గట్టిగా పెండవేయడము, తర్వాత ఈ ప్లాస్టిక్ పెద్ద ప్లాస్టిక్ చాలా ఎక్కువ తిన్న తర్వాత ఈ ప్లాస్టిక్ పేగుకు అడ్డం పడడం ద్వారా ఇది కడుపు ఉబ్బరం జరుగుతుంటుంది. క్రమేపీ శక్తిహీనత లోపించి పశువు చనిపోవడం జరుగుతుంది. అయితే పశువు ఇప్పుడు ఎందుకంటే గడ్డి మైదానాలలో మనం రైల్లో వెళ్తుంటాము, ప్లాస్టిక్ పేపర్ను డస్ట్బిన్లో యూజ్ చేయకుండా బయట పడేస్తుంటాము. అలాగే బస్సులో వెళ్తుంటాము, ప్లాస్టిక్ పేపర్ను బయటికి ఇసిరేస్తుంటాము, అది గడ్డి మైదానాల్లో చేరుతుంది. పశువు గడ్డితో పాటు ఆ ప్లాస్టిక్ పేపర్ను కూడా తింటుంటుంది. ఎందుకంటే మన లెక్క బయటికి తీసి చేయితోనే మనం ఏదైనా వస్తే బయటికి తీస్తాము, కానీ పశువు చేయలేదు కాబట్టి అది తీయలేదు. అది ఓన్లీ మింగడం చేస్తుంది, లేకపోతే ఎలగాంచడం చేస్తుంది. కానీ గడ్డితో పాటు చాలా మటుకు వెలగాంచడం చేస్తుంటుంది. కానీ కొన్ని పశువులలో కొద్ది శాతము, మనుషుల కంటే పశువులలో కొద్ది శాతము ప్లాస్టిక్ను జీర్ణం చేసుకునే గుణం కూడా ఉంటుంది. కొద్ది మోతాదులో తింటే పెద్ద నష్టం జరగదు, కానీ ఎక్కువ మోతాదులో తింటే మాత్రం లాస్ట్కు పశువు చనిపోవడం జరుగుతుంటుంది. దాని పాల ఉత్పత్తి సామర్థ్యం కూడా తగ్గిపోతుంటుంది. ఫర్దర్గా పశువు ముందలి కాళ్ళ మధ్యలో నీరు చేయడం జరుగుతుంది. కొన్ని రోజులు జ్వరం వస్తుంది, ఈ పొట్ట తిరగడం కూడా సరిగ్గా ఉంటుంది కాబట్టి తర్వాత కడుపు ఉబ్బిపోవడం జరుగుతుంటుంది, పొట్ట కింద నీరు చేరడం జరుగుతుంది. తర్వాత ఈ మెడ నరాలు విపరీతంగా ఉబ్బిపోతాయి. రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా కాకపోవడం వల్ల ఈ పెరికార్డైటిస్ వల్ల పశువులు చనిపోవడం జరుగుతుంది. ఇది ఈ మధ్యన మేము గమనించిన చాలా పశువులు ఈ కండిషన్తోనే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణ చేయాలంటే ప్రతి పౌరుడు ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని ప్లాస్టిక్ అనేది చాలా తక్కువగా యూజ్ చేయండి. తర్వాత యూజ్ చేసిన దాన్ని సామాజిక బాధ్యతతోని మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయడము, దాన్ని ప్రతిదీ మున్సిపాలిటీ వాళ్ళకు మాత్రమే
పోయేటట్లు అంటే వాళ్ళ చెత్తలో కలిసేటట్లు చూడడము, బయట ఇష్టం ఉన్నట్టు పడేయడం అనేది చేయొద్దు. గ్రాస్ ల్యాండ్స్ కూడా ఈ ప్లాస్టిక్తో నిండిపోవడం వల్ల పశువులకు ఇట్లా మనం బాధాకరమైన ఒక డెత్ని మనం కలిగిస్తున్నాం అనేది మన మదిలో ఎప్పుడూ ఉండాలి. ఈవెన్ ఎక్కడ పడితే అక్కడ ఇనుప మొక్కలు, ఇనుప వస్తువులు పడేసుకోకుండా చూడడం వల్ల ఇది మనకు, తర్వాత మన పశు సంతతికి, మన ఎన్విరాన్మెంట్కి కూడా, మన దరిద్రికి కూడా ఆరోగ్యవంతమైన వాతావరణం చేయాలంటే ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా ప్లాస్టిక్ని కానీ ఇనుప వస్తువులను కానీ బాధ్యతగా డిస్పోజ్ చేయాలి. ప్లాస్టిక్ మేపే అంటే ఆ ఫీల్డ్లోకి రైతు సోదరులు గడ్డి మేయనీయొద్దు. తర్వాత ఉన్న ప్లాస్టిక్ జీర్ణమయ్యేట్లా పశువైద్యాధికి సలహా మేరకు డైజెస్టివ్ ట్యాబ్లెట్స్ వాడాలి. అంటే ఆ ప్లాస్టిక్ గ్రాడ్యువల్గా ఒక 2-3 నెలలు సంవత్సరంలో గ్రాడ్యువల్గా డైజెషన్ అవుతుంది, తొందరగా కాదు. కాబట్టి నెక్స్ట్ ప్లాస్టిక్ తినకుండా చేసుకోవాలి. తర్వాత ఏమైనా మెటాలిక్ ఆబ్జెక్ట్స్ తిన్నాయని మనం గమనిస్తే అంటే పశువైద్యుని సలహా మేరకు మ్యాగ్నెటిక్ బుల్లెట్ అనేది రూమెన్లో చేర్చేలా మనం చూడాలి. ఇదేంటంటే ఈ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ని పొట్టలోకి బైండ్ చేస్తుంది, దాన్ని రెటిక్యులం కుచ్చుకోకుండా చేస్తుంది. ఒకవేళ ఇంకా ఫర్దర్గా తగ్గకుంటే అవి వాల్యుబుల్ ఎనిమల్ అయితే పశువైద్యుని సలహా మేరకు దానికి ఆపరేషన్, దీన్నే రూమినాటమీ అనే పద్ధతి ద్వారా ఈ ప్లాస్టిక్ని కానీ ఈ మెటాలిక్ ఆబ్జెక్ట్స్ కానీ తీసివేయడం వల్ల దాదాపు 70% పశువులు రికవరీ అవుతాయి. కాబట్టి దీంట్లో ఈ ప్లాస్టిక్ మెనాసీని మనం తీసేయాలంటే సామాజిక బాధ్యతగా మనం చూడాలి. దాంతో మనము బాగుంటాము, మన చుట్టూ ఉన్న ప్రకృతి బాగుంటుంది, మన చుట్టూ ఉన్న జీవజాలం కూడా బాగా ఉంటుంది. నార పంటల్లో వాణిజ్యపరంగా సాగవుతున్న పంట గోగు. గోగును ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. గోగును సాధారణంగా తొలకరి వర్షాల తర్వాత విత్తటం పరిపాటి. అలా విత్తిన పైరు ప్రస్తుతం ఎదుగుదల దశలో ఉంది. ఈ దశలో మారుతున్న వాతావరణానికి గోగులో పలు రకాల చీడపీడలు ఆశించి నార దిగుబడిని, నాణ్యతను తగ్గిస్తుంటాయి. ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, పచ్చగొంగలి పురుగులు వంటి పురుగులతో పాటు ఇనుప తెగులు ఆశించే ఆస్కారం ఎక్కువ. కాబట్టి చీడపీడల వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని మేలైన నార దిగుబడి కోసం గోగులో చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులేవో ఇప్పుడు తెలుసుకుందాం. నారగోగును ఆశించే చీడపీడల్లో ముఖ్యంగా పిండినల్లి, దీపపు పురుగులు, తెల్లదోమ, పేనుబంక ప్రధానమైనవి. వీటిలో పిండినల్లి పురుగుల బెడద ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువగా ఉంటుంది. నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు వీటి నష్ట తీవ్రత అధికమవుతుంది. రెక్కలు లేని తల్లి పురుగులు ముదురు గులాబీ రంగులో ఉండి తెల్లటి మైనపు పూతతో కప్పబడి ఉంటాయి. తల్లి పురుగులు సుమారుగా 200 నుంచి 300 వరకు గుడ్లను గుంపులుగా మొక్కలోని వివిధ భాగాల్లో పెడతాయి. ఈ గుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఆకులను, కాండాన్ని, పెరిగే మొవ్వులను ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంటాయి. పిండినల్లి ఆశించిన ఆకులు, తొడిమలు చిన్నవిగా తయారవుతాయి. కాండం ఎదుగుదల మందగిస్తుంది. ఈ పురుగులు మొక్క నుండి రసం పీల్చిన తర్వాత సుక్రోజ్ వంటి తీయని పదార్థాన్ని విసర్జించడం వల్ల ఆ తీపికి మొక్కలపై చీమలు సంచరిస్తుంటాయి. పిండినల్లి ఉధృతి ఎక్కువగా ఉంటే నార దిగుబడి, నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి పిండినల్లి నివారణకు పంట తొలిదశ నుంచే సమగ్ర సస్యరక్షణ విధానాలు పాటించాలి. పిండినల్లి ఆశించిన మొక్కల్ని పంట నుండి సేకరించి కాల్చివేయాలి. గట్లపై ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిండినల్లి ఆశించిన తొలిదశలో వేప నూనె 5 మిల్లీలీటర్లు లేదా కానుగ నూనె 5 మిల్లీలీటర్లతో పాటు 1 గ్రాము సబ్బు పొడిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం వల్ల చాలా వరకు పిండినల్లిని అరికట్టవచ్చు. పిండినల్లి ఉధృతి ఎక్కువగా ఉంటే రసాయన మందులైన ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి మొక్క బాగా తడిచేలా, అలానే మొక్క మొదళ్ల దగ్గర నేలను తడిచేలా పిచికారీ చేయడం వల్ల పిండినల్లిని సమర్థవంతంగా నివారించవచ్చు. అలానే సహజ శత్రువులైనటువంటి క్రిప్టోలీమస్ బ్రోమాస్ వంటి బదనికలను పంటపై ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. పిండినల్లితో పాటు గోగును దీపపు పురుగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. ఇవి లేత పసుపు రంగులో ఉండి
ఆకుల ఈనెలపై గుడ్లు పెట్టడం జరుగుతుంది. గుడ్ల నుండి 3-4 రోజుల్లో పిల్ల పురుగులు బయటకు వస్తాయి. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకు అడుగు భాగంలో ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు క్రమేపీ ఎర్రబారి ముడుచుకుపోతాయి. దీపపు పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటాఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి ఆకుల అడుగు భాగం తడిచేలా పిచికారీ చేయడం వల్ల దీపపు పురుగులను సమర్థవంతంగా అరికట్టవచ్చు. పేనుబంక లేత పసుపు రంగులో రెక్కలు లేని పిల్ల పురుగులు క్రమేపీ వారంలో పెరిగి నల్లగా పెద్ద పురుగులుగా తయారవుతాయి. ఇవి ఆకుల అడుగు భాగాన గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు లోపలి వైపుకు ముడత పడి ఆకారం కోల్పోవడం జరుగుతుంది. పేనుబంక పిందెల రక్షక పత్రాల నుండి కూడా రసాన్ని పీల్చుతూ ఉంటుంది. పేనుబంక ఆశించిన ఆకులు పిందెల రక్షక పత్రాలు వాడి రాలిపోవడమే కాకుండా మొక్క ఎదుగుదల, దిగుబడి, నార నాణ్యత కూడా గణనీయంగా తగ్గుతుంది. పేనుబంక నివారణకు గాను డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటాఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సోమ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి మొక్క తడిచేలా పిచికారీ చేయాలి. ఇక నారగోగును ఆశించే మరో పురుగు తెల్లదోమ. ఈ తెల్లదోమ తల్లి పురుగు ఆకుల అడుగు భాగాన సుమారు 70 నుంచి 80 వరకు లేత పసుపు రంగు గుడ్లను పెడుతుంది. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగాన్నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగుకు మారి మొక్కలు ఎదగక గిడసబారి ఎండిపోతాయి. ఈ తెల్లదోమలు పల్లాకు తెగులును వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు గాను ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయడం వల్ల ఈ తెల్లదోమను సమర్థవంతంగా నివారించవచ్చు. తెల్లదోమను ఆకర్షించడానికి పసుపు రంగు డబ్బాలకు జిగురు పూసి పొలంలో అక్కడక్కడా ఉంచినట్లయితే తెల్లదోమలు జిగురుకు అంటుకొని చనిపోతాయి. గోగును ఏ దశలోనైనా ఆశించే పురుగు ఆకులను తినే పచ్చగొంగలి పురుగు. దీనివల్ల మొక్క ఎదుగుదల ఆగిపోయి దిగుబడి, నాణ్యత క్రమంగా తగ్గిపోతుంది. పచ్చగొంగలి పురుగు గుడ్లను ఆకులపై కనిపించిన వెంటనే ఏరి నాశనం చేయాలి. నివారణకు ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నారగోగులో ఆశించే తెగుళ్లలో ఇనుప తెగులు ప్రధానమైనది. ఈ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే నార దిగుబడి 30% వరకు తగ్గుతుంది. అధిక తేమ, మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఇనుప తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. తెగులు సోకిన మొక్కల కాండంపై తెలుపు, నీలివర్ణంతో కూడిన పొడలు ఏర్పడతాయి. ఈ పొడలు క్రమేపీ ఒకదానితో ఒకటి కలిసి కాండం పొడవునా వ్యాపించి లేత ఊదారంగు సంతరించుకుంటాయి. తెగులు సోకిన మొక్కలు తేలిగ్గా ఉండి నార తీసేటప్పుడు నార పీచులుగా, ముక్కలుగా తెగిపోవడం జరుగుతుంది. ఇనుప తెగులు నివారణకు తెగులును తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని విత్తుకోవాలి. వేసవిలో భూమిని లోతు దుక్కి చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇనుప తెగులుకు సంబంధించిన శిలీంధ్రాన్ని నాశనం చేయవచ్చు. పంట మార్పిడి పద్ధతిని పాటించాలి. సేంద్రియ ఎరువులను వాడాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాములు మాంకోజెబ్ అనే శిలీంద్ర నాశినిని విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు ఏరి కాల్చివేయాలి. తెగులు వ్యాప్తి చెందకుండా లీటరు నీటికి 3 గ్రాముల మెటలాక్సిల్ పిచికారీ చేయడం వల్ల ఇనుప తెగులును సమర్థవంతంగా నివారించవచ్చు. రైతులు నారగోగును ఆశించే చీడపీడలను సకాలంలో గుర్తించి సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు నార దిగుబడిని పొందే అవకాశముంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.